అమ్మా నిన్న మొన్న పూర్తి స్థాయిలో ఈమె ధర్నాలో పాల్గొనేది నా దగ్గర వీడియోలు సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి. నీకు చూపిమంటావా? చెప్పు. అమ్మా మాట్లాడద్దు తల్లి, నువ్వు అరగంట గమ్మునుండి అమ్మా. నువ్వు చూడండి, మీరు ఇదే మేము మీరు ధర్నాలు చేయొద్దండంలే బా విను అమ్మా, మేము మిమ్మల్ని ధర్నాలు చేయొద్దండంలే. అది ఏంటి పిల్లలకి ఏమైనా అయితే ఎవరండి జవాబుదారి? పిల్లలకి ఏదన్నా ప్రమాదం జరిగితే ఎవరు జవాబుదారి? లెటర్ ఏందండి? లెటర్ ఇస్తే ఏంది చెప్పండి, లెటర్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అమ్మా. ఏం లెటర్ ఇచ్చారు? ధర్నాకు వెళ్ళేది ఏంటి? ధర్నాకు వెళ్ళేదానికి లెటర్ ఎందుకండి? అవసరం ఏముంది? అది వాళ్ళ పర్సనల్. అదేమో గవర్నమెంట్ అప్రూవల్ ఇవ్వడానికి ధర్నాలకు, సావులకు, పెళ్లిలకు, పెత్తనాలకు వీటికి అన్నిటికీ అప్రూవల్ ఇవ్వదు. మీ పర్సనల్ ఇష్యూ అది. సిఎల్ క్యాజువల్ లీవ్ అది అంతే. అంతేగాని మేము పర్మిషన్ తీసుకున్నాం. ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకున్నారు మీరు? ఎవరు ఇస్తారు పర్మిషన్? ఎట్లా ఇస్తారు? ఎందుకు ఇస్తారు? లేదమ్మా, మీరు లీవ్ పెట్టుకొని వెళ్ళిపోండి, నో ప్రాబ్లం. అట్లా కరెక్ట్ కాదు. ఒక ఆమె ఏమో ధర్నా అని రాసింది. ఏం ధర్నా ఏంది రాయడం? నేను పెళ్లికి పోయినాను రాస్తారా? నేను సాగుకు పోయినాను రాస్తారా? అది కరెక్ట్ కాదు కదమ్మా. మీరు పోండి, మేము వద్దన్నాంలే. అది మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు పోరాడుతూ ఉన్నారు, మీ హక్కుల కోసం పోరాడుకోండి, మేము కాదన్నాంలే. కానీ మా స్కూళ్ళల్లో మా పిల్లల పరిస్థితి ఏంది? మీరు